మిత్రమా, నిన్న ఉన్న సంతోషం రేపటికి ఉంటుందో లేదో తెలియదు. అలాగే ఈరోజు ఉన్న కష్టం రేపటికి ఉండకపోవచ్చు. కష్ట సుఖాలు వచ్చిపోయే బంధువుల్లాంటివి. ఉన్నది ఒక్కటే జీవితం. నలుగురితో కలిసిమెలిసి నవ్వుతూ నవ్విస్తూ గడిపేద్దాం. చేసే మాట చెప్పకు, ఇచ్చిన మాట తప్పకు. నమ్మిన వాళ్ళను మోసగించకు, నా అనే వాళ్ళను వదిలిపెట్టకు. మనిషి కన్నా విలువైనది మనసు, ఆవేశం కన్నా విలువైనది ఆలోచన, కోపం కన్నా విలువైనది జాలి, స్వార్థం కన్నా విలువైనది త్యాగం. ప్రేమగా మాట్లాడుతున్న వారందరి మనసులో ప్రేమ ఉండకపోవచ్చు, కానీ చనువుగా గొడవపడి, హక్కుగా కోప్పడి, బాధ్యతగా వెంట ఉండే వారి మనసులో ఖచ్చితంగా ప్రేమ ఉంటుంది. నీకు గౌరవం ఉన్న దగ్గర, నీకు మర్యాద ఇచ్చే వాళ్ళ దగ్గర తగ్గి ఉండు, తలైనా వంచు. కానీ నిన్ను వద్దు అనుకున్న వాళ్ళ దగ్గర కనీసం నీ నీడను కూడా పడనివ్వకు. వ్యక్తిత్వం అంటే అదే. ఆడదానిగా పుడితే ప్రేమగా చూసుకునే భర్త అయినా ఉండాలి, లేదా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే అమ్మా నాన్న అయినా ఉండాలి. ఈ రెండింటిలో ఏ ఒక్కటి లేకపోయినా ఆ అమ్మాయి జీవితం చాలా నరకంగా ఉంటుంది. ఎంత సంపాదించినా, ఎంత ఖర్చు చేసినా, ఏమి చేసినా తీర్చుకోలేనిది ఏదైనా ఉంది అంటే అది తల్లి రుణం మాత్రమే. కాదంటారా? ఇష్టమైన వాళ్ళు దగ్గరగా ఉన్నప్పుడు ఏడిపించడం, దూరంగా ఉన్నప్పుడు ఏడవడం, ఇదేనేమో నిజమైన ప్రేమంటే. మనకి మనమే చేసుకునే మోసమేంటో తెలుసా? వాళ్ళు సరిగ్గా లేరు అని ఖచ్చితంగా తెలిసినా కూడా ఈరోజు కాకపోతే రేపైనా మారుతారులే అనుకోవడం. సంసారం అనేది ఒక సముద్రం. అందులో ప్రయాణించే పడవే మన కుటుంబం. ఆ పడవను నడిపే వ్యక్తి ఇంటి యజమాని. పడవలో ఉన్నవారు ఎలా ఉన్నా సరే, పడవ నడిపే వ్యక్తి నిర్లక్ష్యంగా ఉండకూడదు. అంటే ఇంటి ఏ యజమాని కుటుంబం పట్ల నిర్లక్ష్యంగా ఉండకూడదు. పడవ ఒడ్డుకు చేరాలన్నా, కుటుంబం రోడ్డు మీదకు రావద్దన్నా ఇంటి యజమాని గొప్పగా ఉండాలి. అప్పుడే నలుగురిలో మర్యాద బాగుంటుంది. కాదంటారా?